హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అనమాట. SCR సికింద్రాబాద్కి సంబంధించి 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. లెవెల్ 6 ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, S&T అండ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం కోసం ఇవైతే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి టోటల్గా వేకెన్సీస్ 35 అయితే ఉన్నాయి. వాటిలో సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి JTA సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 19 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ JTA డ్రాయింగ్ సంబంధించి 10 ఉన్నాయి. ఇంకా S&T డ్రాయింగ్ సంబంధించి 6 అయితే టోటల్గా 35 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి 30th జూన్ 2023కి అయితే ఇక్కడ డిగ్రీ అయితే ఇచ్చారు. 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అనమాట. ఈ సివిల్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో 4 years ఇంజనీరింగ్ డిగ్రీ, లేదంటే 3 years BSc, లేదంటే 3 years డిప్లొమా ఉంటే కనుక దీనికి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనకి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్, అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి అయితే ఇచ్చేది. ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఏదో ఒక బ్రాంచ్లో, లేదంటే కనుక ఈ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్లో కనుక ఈ డిప్లొమా, లేదంటే 4 years డిగ్రీ, లేదంటే ఈ BSc చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ JTA S&Tకి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంకా IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ MSc ఎలక్ట్రానిక్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అని ఇచ్చారు. ఎవరైతే ఈ 4 years డిగ్రీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే కమ్యూనికేషన్, లేదంటే కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో 4 years డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే ఈ MSc ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈ బ్రాంచెస్లో దేంట్లో ఉన్న చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక 3 years డిప్లొమా ఆయా బ్రాంచెస్లో చేసిన వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 60% మినిమం రావాలి, ఇంకా డిగ్రీలో కానీ, డిప్లొమా కానీ, లేదంటే BScలో. అలాగే OBC NCL వాళ్ళకి 55%, SC ST వాళ్ళకైతే 50% మినిమం అయితే రావాలి. ఇంకా ఏజ్ వచ్చేసరికి ఇక్కడ 1 జూలై 2023కి URకి 18 to 33 ఇచ్చారు. అలాగే OBCకి 18 to 36, SC ST వాళ్ళకి 18 to 38 years అయితే ఇచ్చారు. ఇక్కడ CGA CGPA ఉన్న వాళ్ళైతే దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్ అయితే ఇందాక మనం చెప్పినట్టుగా SST 55 50 అయితే మనం చెక్ అయితే చేసుకోవాలి. దీనికి ఫీజు అయితే ఇచ్చారనమాట. మనం DD అయితే తీయాలి. FE అండ్ CAO SCR SC అనే పేరు మీద అయితే మనం DD తీయాలన్నమాట. ఈ జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీస్ తీయాలి. ఇంకా SC ST OBC ఉమెన్, అలాగే EWS మైనారిటీస్ 250 రూపీస్ అయితే తీయాలి DD. ఎంక్లోజర్స్తో పాటు మనం ఈ DDని అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాలి. 30/6/2023 by 5 PM చేరేలోపు సెక్రటరీ టు ప్రిన్సిపాల్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఇంజనీరింగ్, ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపాల్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4th floor పర్సనల్ డిపార్ట్మెంట్, రాయల్ నిలయం, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ 500025 ఇదన్నమాట అడ్రస్. ఆ అడ్రస్కి అయితే మనం పంపించాలి. ఇంకా ఇక్కడ మనకి EWS అంటే ఏంటి, ఇక్కడ మనకి మైనారిటీస్ అంటే ఎవరు, ఇంకా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. హిందూస్ కాకుండా అందరు కూడా దాదాపుగా దాని కిందకే వస్తారు. వాళ్ళకు కూడా 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ క్రైటీరియాలో మన ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 55% మార్క్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకో 30 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్, అలాగే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్ దానికి 15 మార్క్స్ ఇచ్చారనమాట. టోటల్గా 100 మార్క్స్కి ఇలాగైతే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇక్కడ దాంట్లో కూడా బ్రేకప్ అయితే ఇచ్చారు. మన హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MTech అలాగుంటే ఒక 5 మార్క్స్ అలా యాడ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారనమాట. క్లాస్ ఆఫ్ సిటీ ఇన్ విచ్ పోస్టెడ్ దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది. X క్లాస్కి 30,000 per month, అలాగే Y క్లాస్కి 27,000 per month, అలాగే Z క్లాస్కి 25,000 per month అయితే ఇస్తారు. ఇంకా మనకి హాలిడేస్, లీవ్స్ అవన్నీ మామూలుగా యాజ్ యూజువల్గా అయితే ఉంటాయి. ఇవైతే మనకి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. అప్ టు 19 నవంబర్ 2023 అంటే మనకి నవంబర్
2023 దాకా ఉంటాయి. తర్వాత కూడా ఇవి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు రెగ్యులర్ వేకెన్సీస్ ఫిల్ అయ్యేదాకా వీళ్ళని ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్స్లో అయితే ఇవ్వాలి. ఇక్కడ మన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, మన 3 months లోపు తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఇక్కడ 4.5 x 3.5 centimeters ఫోటో అతికిచ్చేసి ఇక్కడ మనం సైన్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగా ఇంకా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ ఆన్ 1st July 2023కి మీకు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అలాగా ఇక్కడ పూర్తి ఏజ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా కమ్యూనిటీ అనేది జనరల్గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే మెన్షన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ అయితే దీని కింద నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు, అదైతే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ ఉన్నాయి వాళ్ళు. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ మెన్షన్ చేయాలి. మీకు ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. బీఎస్సీనా, ఇంకా 4 years డిగ్రీనా, లేకపోతే 3 years డిప్లొమానా ఇదైతే మెన్షన్ చేయాలి. ఆ బ్రాంచ్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి 10th రోల్ నెంబరు లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా వాట్సాప్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈమెయిల్ ఐడి మీకు వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఇంకా మైనారిటీ వాళ్ళైతే కనుక దానికి సంబంధించి ఎస్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఇదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. క్రిస్టియనా, ముస్లిం అలాగా దానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ డోర్ నెంబర్, పిన్ కోడ్తో సహా కంప్లీట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డీడీ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. డీడీ డేట్ ఇక్కడ వేయాలి. అమౌంట్ ఇక్కడ వేయాలి. ఇంకా బ్యాంక్ నేమ్ ఎక్కడ డీడీ తీశారు ఇక్కడ 500 rupees ఇచ్చారు ఎవరైతే వాళ్ళకి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వీళ్ళకైతే సార్ 250 rupees. తర్వాత వాళ్ళకి వెనక్కి అయితే వస్తాయి అనమాట, రిఫండ్ ఇస్తారు 250 rupees. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ బీఈ, బీటెక్, బీఎస్సీనా లేకపోతే డిప్లొమానా ఎప్పుడు పాస్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎంప్లాయర్ నేమ్, టైప్, వర్క్ ప్లేస్, డిజిగ్నేషన్, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడైతే మనకి చెక్ లిస్ట్ ఇచ్చారనమాట. డాక్యుమెంట్స్ అటాచ్డ్ ప్లీజ్ టిక్ అన్నారు. ఇక్కడ మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ దీనికి సబ్మిట్ చేయాలి, ఎంక్లోజ్ చేయాలి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనమాట. ఇంకా ఇది కూడా మనకి 10th class ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్, ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికెట్ ఎవరికి ఏది అప్లికబుల్ అయితే అది అనమాట. ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ టిక్ అని ఇచ్చారు, ఇలాగ టిక్ చేయాలన్నమాట. మనం అలాగా టిక్ చేసి మనం ఇలాగ టిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ డేట్, ప్లేస్, సిగ్నేచర్ అనమాట. ఇంకా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఫార్మేట్స్ అంటే ఎనెక్జర్స్ అయితే ఇచ్చారు. దానికోసం అదైతే వాళ్ళకి ఫీజు అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, దానికోసం వాళ్ళు అవి అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ A4లో ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఫోటో అతికిచ్చి డీడీ ఎంక్లోజ్ చేసేసి కింద అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చెక్ లిస్ట్ అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ మనం జత చేసేసి అయితే ఆ అడ్రస్కి 30th June 2023 by 5 PM లోపు చేరేలాగా అయితే పంపించాలంటే 1 week ముందైతే మనం పోస్ట్లో అయితే పంపించాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్.